సద్గురు సాయినాథాయ నమః గురుదేవదత్త సత్సంగము అన్నారు. సామూహికంగా అందరం కూర్చుని ఎవరెవరికి జరిగిన అనుభూతిని మనం ఆయన లీలలను సామూహికంగా చర్చించుకుంటున్నామో అదే సత్సంగం. ఈ సత్సంగం అనే పదానికి అనేక రకాలైన అర్థాలు, విపరీత అర్థాలు మనం తీసుకోవచ్చు. ఆయన గురించి చర్చించుకోవడమే పవిత్రం. ఆయన గురించి చర్చించుకోవాలన్న భావన రావడమే పవిత్రం. ఆ భావనే కృతజ్ఞతల భాగం అయినప్పుడు ఇంత సామూహికంగా మనం ఆయన గురించి చర్చించుకునే అవకాశం మనకిచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పాదనమస్కారాలు తెలుపుకుంటూ, గురువుగా ఆయన చేసే పని మన ఆలోచన విధానాల్లో మార్పు తేవడం. మన ఆలోచన విధానంలో భావస్పష్టత. ఆలోచన అంటే ఇక్కడ భావస్పష్టత. ఒక అంశాన్ని గురించి ఎంతో శ్రద్ధ, మనం అనుకున్నట్లు శ్రద్ధ, విశ్వాసం అనేటువంటి పదాలకు భిన్నంగా కూడా ఎంతో అత్యున్నత సంస్కారాలతో కూడినటువంటి భావస్పష్టత ఇవ్వడం ఆయన గొప్పతనం. అందుకే సమాధిలో కూర్చొని కూడా ఆయన మిమ్మల్ని నడిపిస్తాను, మీతో మాట్లాడతానంటే మనం ఇక్కడ మనసులో ఒక ఆలోచన మెదలగానే ఆలోచన సరైన మార్గంలో పోతున్నదా లేదనే వెంటనే మనకు మెసేజ్ వస్తూ ఉంటుంటుంది. భావస్పష్టత. గురువు అనేటువంటి వ్యక్తి ఆ భావస్పష్టత ఇస్తాడంట జీవనం పట్ల, జీవితం పట్ల. అది సాయినాథుడు. దీనికి మనం అనేక దృష్టాంతాలు చెప్పుకోవచ్చు. ఈ విషయాన్నే మహాస్వామి వారు చెప్పున్నారు అనేక సందర్భాల్లో. తమాషా ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. భగవాన్ రమణ మహర్షి అరుణాచలం గోచి పెట్టుకొని కూర్చో ఉంటాడు ఒక స్థానంలో. మనం అనుకునే సగటు సమాజం అంతా కూడా ఆయన దర్శనానికి వెళ్ళింది చెప్తే ఆయన కూర్చున్న ప్రదేశం నుంచి కదల్లా. మరి ఏమిటది? ఆయన గురించి మరలా ప్రవచనాలు చెప్పుకుంటున్నాం మనం. మరి ఆయన ఏమన్నా భాష్యాలు రాశాడా, ఏమి రాయలేదు, ఏమైనా చెప్పాడా, ఏమి చెప్పలేదు. ఎక్కడైనా గుళ్ళు గోపురాలు తిరిగాడా, ఏమీ తిరగలేదు. మరి ఎందుకనట్లా? అందుకే దాన్ని సాయినాథుడు సచ్చరిత మాటల్లో చెప్పాలంటే విశ్వ చైతన్యం ప్రపంచమంతా నిబిడీకృతం కాబడినటువంటి, నిండినటువంటి, కంటికి కనిపించినటువంటి, అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఒక విశ్వ చైతన్యం అన్నమాట. కాబట్టి ఆ స్థాయిలో మనం మాట్లాడుకున్నాం. ఆయన భక్తులతో కూర్చున్నప్పుడు మా అన్న వస్తున్నాడని చెప్తాడు సాయినాథుడు. ఈయనకి ఎవరూ మానవ సంబంధాలు ఏమి లేవు, ఎవరు వస్తున్నారని చూస్తే ఒక ఆయన వచ్చి కూర్చుంటాడు. వాళ్ళిద్దరు ఎదురుగా కూర్చొని ఏడ్చుకుంటారు. ఏడుపు అంటే మన దృష్టిలో ఏడుపు, వారి దృష్టిలో ఏంటి? ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. ఆ చైతన్యం ఏకత్వం అన్నమాట. పదార్థాలుగా రెండుగా కనిపించాయి మనకి. అవి కూడా ఆయన విశిష్టతలోటి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల్లో ఉండే విశిష్టతలో భాగమే అన్నమాట. వీటన్నిటికీ అతీతుడు కాబట్టి ఎన్నో విశిష్టయోగి అన్నం సంభవించింది. అయితే మనం ఉన్నటువంటి ప్రస్తుత వర్తమాన సమాజంలో, మన నిత్య నైమిత్తిక జీవనంలో మనకు ఎదురయ్యేటువంటి ఆటుపోట్లు, వీటికి పరిష్కారాలు ఎట్లా? ఆయన పరిష్కారాలు ఇస్తాడా, ఇవ్వడా? ఇస్తే ఏ విధంగా ఉంటుంది ఆయన మాట చెప్పుకుంటే 92 మంది 192 మంది మాకు పరిష్కారాలు వచ్చాయని చెప్తారు. 192 మంది మాకు పరిష్కారాలు వచ్చాయని చెప్తాడు. అంటే ఏంటి? ఆయన ప్రజల్లో, ఆయన సమాజంలో, ఆయన సృష్టిలో, ఆ సృష్టిలో ఉండే జీవరాశుల పట్ల ఆయనకు ఉన్నటువంటి అనన్య ప్రేమకు తార్కాణంగా వీరు జీవనంలో ఈ విధమైనటువంటి విధానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ సమస్యలకు పరిష్కారాలు ఇస్తూ ఆ భగవంతుడి పట్ల విశ్వాసాన్ని పొందింపజేస్తున్నారు. ఆయన మనం నడిపించే ఆధ్యాత్మిక మార్గంలో కూడా అదొక భాగం నడిపిస్తున్నారు. సరే, మరలా మనం చెప్పుకున్నాం
ఆ విధంగా నడిపించే చర్యల్లో ఒక చర్యే మీ ఆర్థిక అవసరాలు తీర్చి మాత్రమే నేను ఆధ్యాత్మిక పారమార్థిక మార్గం వైపు తీసుకెళ్తానని. మరి ఆ రకంగా వచ్చినప్పుడు మనం ఇంకా ఎంత ప్రస్ఫుటమైన భావజాలంతో ఆయన వైపు నడవాలి, ప్రస్ఫుటమైన విశ్వాసంతో ఆయన వైపు ఉండాలి. మనకే సందేహం, అవును విశ్వాసంతో ఉన్నాం కదా, ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు, మనకన్నీ జరిగిపోవాలి కదా అనే భావం మనలో నాణ్యానికి రెండు వైపులా ఉంటుంది కదా. బొమ్మ బొరుసులాగా మనలో కూడా ఆ ద్వైతీ భావన ఉంటుంది, ఉండి తీరాలి సగటు మనిషికి, లేకపోతే మనిషి కాదు. మరలా ఆ ద్వైతీ భావన నుంచే ద్వంద్వత్వం నుంచే ఏకత్వంలోకి రావాలి. అదే మరలా సాయినాథుడు చెప్తాడు. ఆ ఏకత్వంలోకి రావడానికి కావాల్సిన అంశం ఏదంటే ఒక మార్గదర్శి. ఏకత్వంలోకి రావడం అంటే ఇది చిన్న విషయమేం కాదు, మాటలు చెప్పుకోవడానికి చాలా సులభంగా ఉంటాయి. అందుకు మానసికంగా సంసిద్ధులు చేయగలిగినట్టు ఒక మార్గదర్శి అవసరం. ఆ మార్గదర్శి నేను అంటాడు మరలా ఇక్కడ ఆయన. ఆ మార్గదర్శి నేను అంటాడు ఆయన. ఆ మార్గదర్శనం ఇవ్వడంలో అనేక లీలను చూపిస్తూ వస్తుంటాడు. ఆయన చూపించిన లీలలన్నీ ఆయన స్వార్థానికి ఏం చూపించలే. అసలు ఆయన దగ్గర ఏ లీలలు లేవు, ఏ సిద్ధులు లేవు, ఏ శక్తులు లేవు. మనల్ని ఎట్లా ఏ విధంగా మీరు నిమిత్త మాత్రులు, నడిచేది అంతా కూడా భగవంతుడు అని మనల్ని ఎట్లా సంబోధించారో ఆయన్ని కూడా ఆ దేహాన్ని భగవంతుడే ఆ రూపంలో వచ్చి నడిపించమని చెప్పాడనమాట. మరలా అయితే ఇక్కడ ప్రధానంగా మనం అలవర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే విశ్వాసం. దానికి కానీ ఆయన చెప్పిన మాటలు ఇంకా పవిత్రంగా ప్రేమ, ఆప్యాయత, ప్రధానంగా ఆయన బోధించిన అంశాల్లో ప్రేమ, ఆప్యాయత. మీరందరూ సహోదరులుగా మెలగండి, మీరందరూ అన్యోన్యంగా ఉండండి, ఒకరి పట్ల ఒకరు ద్వేషాన్ని పెంచుకోవద్దు. చాలా సమస్యలకు మీకు పరిష్కారం కాని సమస్యలను అలాగే వదిలిపెట్టండి, వాటి కాలమే పరిష్కరిస్తుంది. నీకెవరి ద్వారానో ఏదో ఇబ్బంది జరిగింది చెప్పి వాళ్ళని నిందించవద్దు, వాళ్ళ మీద ఏ విధమైనటువంటిది తీర్చుకోవద్దు. ఇలా సింపుల్ మాటలు అందరికీ తెలిసినవి ఇవి. కానీ వాటిని ఆచరించడంలోనే నిబద్ధత కావాలంటాడు. ఆ నిబద్ధత కోసమే నన్ను ఆశ్రయించండి, అసలు మీ దగ్గరికి ఏ సమస్య రాకుండా చేస్తానని చెప్తాడు ఆయన. అందుకే ఆయన కొన్ని అంశాల్లో నాకు కూడా ఏంటంటే, నాకు తెలియని రోజుల్లో నాకు కొద్దిపాటి అంటే ఎవరికైనా ఏదో జ్యోతిష్యం చెప్పాలా, లేదా జాతకాలు చెప్పాలా, వాటి ప్రవేశం లేదు. కానీ ఎందుకో కొన్ని విషయాలు ఏదైనా ఎప్పుడైనా మాట్లాడితే అవి అట్లా జరుగుతూ ఉండేవి. కొద్దిమంది కొంత సమాజం ఆయన ఏం చెప్తాడో విన్నాము, ఆయన చెప్పేవి జరుగుతాయంట కదా అని చెప్పి వచ్చేవాళ్ళు నా దగ్గరికి. అట్లా సమూహం చాలా పెరిగిపోయింది, మామూలు సమూహం కాదు, దేశవ్యాప్తంగా సమూహం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఈ సమూహం పెరిగేటప్పటికి అయినా ఎక్కడో నా మనసుల్లో తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ ఉండేది నాలో. ఎందుకు, నాది కాంది, నాకు రాంది నాకు ఆయన ఇచ్చినప్పుడు దాన్ని నేను ఆయనకే ఆపాదించేసేయాలి, ఆయనది కదా అది. అట్లా ఆపాదించకుండా ఎక్కడో తెలియని విధంగా ఒక తెలియని అహంకారం నాలోనూ బయలుదేరింది. మామూలుగా కాదు, ఒక తెలియని స్థాయిలో అహంకారం బయలుదేరింది. నేను అహంకారంగా ప్రవర్తిస్తున్నాను అనేటువంటి ఎరుకలోకి వస్తున్నా. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఎరుక పోయి మాయలో పడిపోయేవాడిని. ఆ మాయ ముందర ఈ అహంకారం అనేటువంటి పదం ఆ మాయను డామినేట్ చేసేసింది. ఈ డామినేట్ చేసే ధర్మల నేను ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతున్నది ఆయన హింట్ ఇస్తూ వచ్చాడనమాట.
నాకేం తెలియదు. నేను అడిగేవాడిని కూడా ఈ జనాభానే, ఏమయ్యా మీరంతా నా దగ్గరకు వస్తున్నారు, నా దగ్గర ఏమీ లేదయ్యా, నాకేమీ తెలియదు, నేను చెప్తే జరుగుతుంది అనుకోవడం కూడా పొరపాటు. మీ విధిలో భాగంగా భగవంతుడు మీ విశ్వాసాలు బట్టి భగవంతుడు నడిపిస్తున్నాడే తప్పితే ఒకరికొకరు చెప్పుకునేది ఏం లేదు. అందులో సాయినాథుడు నీ మధ్య నా మధ్య ఉండి అడ్డుగోడ తీసేయి, నీ మధ్య నా మధ్య మధ్యవర్తిత్వం లేదు, నేరుగా నీలో ఉండే నేను, నాలో ఉండే నీవు పరస్పరం మాట్లాడుకుందామని చెప్తాడు. మరి ఆ పరిస్థితుల్లో అంటే ఆ ప్రారబ్ధ కర్మలు అంటాం, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు, ఆ కర్మలను ఆచరింప చేయడంలో ఈ మాయ అనేటువంటి ప్రధాన అంశం కూడా ఒకటిగా ఉంచుతాడు దేవుడు. లేకపోతే జీవన వ్యవస్థ దెబ్బతింటుంది అని అనిపించింది నాకు ఎదురైన అనుభవాల్లో. ఆ అహంకారం పరాకాష్ఠ ఇతరిమిల ఆయన తనదైన రీతిలో కొన్ని రకాలైనటువంటి మాయతో కూడిన అంశాలు ఈ జీవనానికి పెట్టి, నువ్వు ఈ విధంగా ఉండాలిరా, నీకు అవకాశం ఇచ్చాను, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకో, అది తెలుసుకునేటప్పటికీ దాన్ని వాస్తవ రూపంలో స్వీకరించేటప్పటికీ ఈ జీవితం అయిపోయింది అని మన మాటలో చెప్పుకోవాలి. అయిపోయిందా లేదా ఆయన నిర్ణయిస్తాడు, అది వేరే విషయం. కానీ దాని అంచనా వచ్చేటప్పటికీ ఆలోచించి ఒక త్రికరణ శుద్ధికి వచ్చేటప్పటికి మటుకు మన మాటల్లో ఈ జీవితం అయిపోయింది. ఇదే విషయాన్ని సచ్చరిత్రలో ఒక చోట బాబా దగ్గరికి అసలు ఏ అక్షరం ముక్క రాని ఆయన ఒక ఆయన వస్తాడు. ఆయనకు బాబా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు, ఆయనకు అక్షరజ్ఞానాన్ని అది శక్తిపాతంలాగా ఉంటుంది, కొన్ని మాటలు చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన వాటి శ్రద్ధతో విశ్వాసంతో సాధన చేస్తూ ఎంతటి పేరు తెచ్చుకున్నాడంటే, ఆనాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల్లో చదువుకున్న వర్గాల్లో భగవద్గీతకు అటువంటి భగవద్గీత లాంటి మహాగ్రంథాలకు భాష్యాలు చెప్పే స్థాయికి ఎదుగుతాడు. ఆనాడు ఉన్నటువంటి సంస్కృత పండితులు, ఆనాడు ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఉపనిషత్తులకు వాటిలో ఏదైనా సందేహం నివృత్తి కోసం ఆయన దగ్గరికి వచ్చి సందేహం నివృత్తి తీసుకుపోయేవారు. అలాగా జరుగుతున్న పరిస్థితుల్లో కొద్ది కాలానికి ఈయనకు క్షణం తీరిక లేకుండా పోయింది. క్షణం తీరిక లేదు. ఈయనలో అహంకారం ఎక్కడికి ఎక్కిందంటే పరాకాష్ఠకి చేరిపోయింది. నా దగ్గర కాక ఇంతమంది వస్తున్నారు, నా దగ్గర విషయం ఉంది కాబట్టి కదా వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వివరణ తీసుకొని పోతున్నారు. ఇలాంటి భావజాలంలోకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది సాయినాథుడు గుర్తించి ఒకరోజు పిలిపిస్తాడు ఆయన్ని. పిలిపించి, నువ్వు ఇక నుంచి ఈ గ్రంథాలకు సంబంధించిన వివరణ ఇవ్వద్దు, ఇటువంటి భాష్యాలను చెప్పొద్దు అని చెప్తాడు. సరే ఆయన మౌనంగా వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి సాయినాథుల వారు ఇలా ఆలోచించారు, ఇలాగ ఆదేశించారు అని ఆయనలో ఆయన తర్కించుకుంటూ, సాయినాథుడికి నా పట్ల ఈర్ష్య ఏర్పడింది అనుకుంటాడు. అసూయ ఏర్పడింది అంటే ఇంతంత పెద్ద వాళ్ళు రావడం, వీళ్ళందరూ కూడా నా దగ్గర వివరణ కోరడం అంటే ఇవన్నీ చూసేటప్పటికీ సాయినాథుడికి నా మీద ఈర్ష్య ఏర్పడిందని చెప్పి ఆయన భావించుకుంటాడు. తదంతర కాలంలో జరిగిన పరిణామాలు గమనిస్తే ఆయన ఎంతటి దురవస్థకు లోనయ్యారో తర్వాత తెలుస్తుందన్నమాట. అప్పుడు అర్థమవుతుంది ఆయనకు ఎందుకు సాయినాథుల వారు నన్ను ఈ భాష్యాలు చెప్పొద్దన్నారనే విషయం అర్థమయ్యేటప్పటికి చాలా కోల్పోవాల్సి వస్తుంది. అంటే ఎందుకంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి ఔన్నత్యాలు ఏ విధంగా ఉంటాయో ఆ ఔన్నత్యం అసలే బంగారం మురికి పట్టిపోయింది, దానికి పదును పెడితే లేదా దాన్ని పాలిష్ చేస్తే మెరుగుతో వస్తుంది అనే విధంలో సాయినాథుడి యొక్క చర్యలు, సాయినాథుడి యొక్క మాటలు, సాయినాథుడి యొక్క మార్గదర్శనం ఉండేది. వాటిని మనం ఆ విధంలో సరైన రీతిలో స్వీకరించగలిగితే మన జీవనంలో సుఖము, శాంతి, సంతోషం అనే వెలుగులు ఎప్పుడూ ఉంటాయి. ఆ స్వీకరించే మానసిక స్థాయి మనలో లేకపోతే
ఎదురయ్యే పరిణామాలు మటుకు అతి దుర్భరంగా ఉంటాయి, అతి దుర్భరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయన చెప్పే మాటల్లో, ఆయన చెప్పేవన్నీ కూడా వ్యక్తిగత అనుభవాలే, ఇవన్నీ కూడా వ్యక్తిగత అనుభవాలే. ఆయన చెప్పే మాటలు అహంకారం దేనికోసం ఉండాలి? ఎవరిని చూసి అహంకారం? దేనికోసం అహంకారం? మనకి డబ్బుందని అహంకారమా? లేదు మనకేదో తెలిసిన అహంకారమా? లేదు మనకేదో వచ్చన్న అహంకారమా? లేదు మన దగ్గరికి 10 మంది వస్తున్నారనే అహంకారమా? మరి ఆ విధంగా అనుకున్నప్పుడు కోట్ల మంది ఆయన చూడగానే సమస్యల నుంచి పరిష్కారం పొందుతున్నారే, ఇంకా మరి ఆయన ఎంత అహంకారిగా ఉండాలి? కాబట్టి ఆయన చూసి మనం నేర్చుకునేది ఏంది అనేటువంటి విషయాన్ని ఆయన మాటలు చెప్పేవాడు కాదు, ఆచరింపచేసి చూపేవాడంట ఆయన. ఈ లీలలు అనేటువంటి ఎందుకు సచ్చరిత్ర అనబడేటువంటి మహాగ్రంథం ఎందుకు వచ్చిందంటే, మనలో ఒక పరివర్తన కోసం, ఒక పరిణతి కోసం, సగటు మనిషిగా వ్యవహరించేటువంటి జ్ఞానశుద్ధి కోసం ఆ సచ్చరిత్ర పారాయణ చేయాల్సిన అవసరం ఉంది. అసలు మనమేమిటో అర్థం కావాలి కదా. అర్థమయ్యి మనం మనిషిగా జీవించాలన్నా కూడా సచ్చరిత్ర మార్గదర్శనం. అందుకోసమే కూడా ఆయన నా అవతారం వచ్చిందని చెప్తాడనమాట సాయినాథుడు. అంటే ఇవన్నీ కూడా ఆనాటి సమాజం పట్ల జరిగినటువంటి జీవన విధానాన్నే సచ్చరిత్రగా వచ్చింది. ఆ సచ్చరిత్రలో ఆయన యొక్క ప్రమేయం అంతా ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా అది కొన్ని అంశాలు ఉన్నతంగా కాబడ్డాయి, కొన్ని ఇబ్బందికర అంశాలు తొలగిపోయాయి అనే దానికి మనకు రుజువుల కోసం కాదు, ఆయన గొప్పతనాన్ని వివరించేదానికి కాదు. ఆయన ప్రకృతే భగవంతుడు అయినప్పుడు ఆయన గొప్పతనాన్ని మనమే వివరిస్తాము. ఆయన నడిపించే విధానాన్ని తెలియపరుస్తుంది అన్నమాట సచ్చరిత్ర. అందుకోసమే ఆ సచ్చరిత్రలో ఆయన చెప్పిన మాటల్లో నా లీలలను గానం చేస్తూ ఉండు చాలు అని చెప్తాడు. ఏంది ఆయన లీలలో? సచ్చరిత్రే. ఆయన కూర్చొని భజన చేస్తేనే కాదు, సాయిబాబా సాయినాథ అనుకుంటూ మన దైవనామ స్మరణ దాదాపు ఆల్మోస్ట్ ఒక ఏదో చిత్రం ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం వాళ్ళ నాలుగు మీద ఏదో ఒక నామ స్మరణలో ఉంటుంది. అయినా సరే వాళ్ళల్లో కూడా ఎక్కడో తెలియనటువంటి అహంకారపూరితమైనటువంటి లేదా ఆ భావాల్లో తేడాతో కూడినటువంటి అంశాలు ప్రకటింపజేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఆయనకి నచ్చవు లేదు అనే అంశం కూడా నాకు అవగతమైంది. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితంలో ఈ సమాజంలో కీర్తి ప్రతిష్టలు, పేరు, ఉన్నతి, డబ్బు ఇవన్నిటి దానికి పరాకాష్ఠ చూపించాడు నాకు ఆయన. చూసా నేను పరాకాష్ఠ. ఒక్కసారిగా అవి ఎప్పుడైతే చూశానో తెలియని అహంకారం బయలుదేరింది. మొహం మీద చిరునవ్వు ఇలాగే ఉండేది ఎప్పుడు అందరితోటి. మొహం మీద చిరునవ్వు అయితే ఎప్పుడు ఇలాగే ఉండేది, ప్రతి ఒక్కరే తప్ప మీరు ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఉంటారని అనేవాళ్ళు. కానీ మనం ఏమిటో మనకు తెలుసు, మన లోపల ఏమిటో మనకు తెలుసు కదా. ఆ లోపల చూస్తాడు ఆయన, పైన చూడ్డు. పైన నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత చిరునవ్వుతో ఉన్నావు, ఎంత బాగా మాట్లాడుతావు చూడ్డు ఆయన. ఆ లోపల ఏదైతే ఉందో ఆ లోపలే నేనే కదా ఉండేది కదా చెప్పి చూస్తాడు, ఒక్కసారి చూస్తాడు. అంటే ఈ రకంగా మనం ఆయన ఏ విధంగా ఆరాధించాలి, ఆయన ఏ విధంగా ఉంటే ఆయన మనల్ని సంతోషపడతాడు, మనల్ని ఇష్టపడతాడు అనేటువంటి విషయం మీద ఇంకా లోతుగా చర్చించుకుందాం అని తెలియపరచుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవదత్త.